మనం మనకి కావాల్సిన టోను, మనకు ఉన్నటువంటి టార్గెట్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మనకి కావాల్సిన టోన్‌లో రెస్పాన్స్ రావాలి అంటే ఎలా ప్రాంప్ట్స్ చేయొచ్చు? ప్రాంప్ట్‌ని ఎలా మనం డిఫైన్ చేసుకోవాలి? ఆహ్, ఉదాహరణకి ఆహ్, రైట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. ఫ్రెండ్లీ, ఎనర్జెటిక్, నో బజ్‌వర్డ్స్, ఇంక్లూడ్ 2 అనాలజీస్, అవాయిడ్ క్లిషేస్ అని ఒక మాట రాసామనుకోండి. అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ కోసం అనమాట. మన ఆడియన్స్ వాళ్ళనమాట. ఇది ఫ్రెండ్లీ టోన్ ఉండాలి. ఎనర్జిటిక్‌గా ఉండాలి. బజ్‌వర్డ్స్ ఒద్దు. నువ్వు యాక్చువల్‌గా సైంటిఫిక్ వర్డ్సే రాయి. నీ ఇష్టం వచ్చిన బజ్‌వర్డ్స్, పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం లేదు. అలాగే 2 ఉదాహరణలు కూడా ఇవ్వు. 2 అనాలజీస్ అంటే 2 సిమిలీస్ లాగా అనాలజీస్ కూడా ఇవ్వు. అవాయిడ్ క్లిషేస్. క్లిషేస్ అంటే ఏంటంటే, ఊరినే మనం వాడిందే వాడినట్టుగా ఓహ్! గ్రేట్, ఓహ్ మై గాడ్ అని కొంతమంది మాట్లాడుతుంటారు చూసారా? అన్నెసెసరీ పదాల్ని, అన్నెసెసరీ ఫ్రేజెస్‌ని, అన్నెసెసరీ థింగ్స్‌ని లేదా థింగ్స్ దట్ ఆర్ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అందరూ ఎందుకు వాడుతున్నారో తెలియకుండా వాడేస్తా ఉంటారు కొన్ని ఫ్రేజెస్‌ని. అలాంటి ఫ్రేజెస్‌ని కూడా వాడొద్దు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వొద్దు అని మనం మన ప్రాంప్ట్‌లో చెప్తున్నాం. సో, మా ఎల్ఎల్ఎం ఇచ్చే రెస్పాన్స్‌లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటదనమాట. అట అట్ట కాకుండా మనం సపోజ్ ఒక స్పెసిఫిక్ వాయిస్ కావాలనుకోండి. ఒక స్పెసిఫిక్ ఇదిగో ఈ టోన్‌లో కావాలి, ఈ వాయిస్‌లో కావాలనుకున్నప్పుడు మనం ఒక శాంపుల్‌ను కూడా ఇవ్వచ్చు. ఇదిగో ఇలా రావాలి నాకు ఫైనల్ అవుట్‌పుట్. నా రెస్పాన్స్ ఫైనల్‌గా రెస్పాన్స్ నాకు ఇలా రావాలి అని కూడా మనం చెప్పొచ్చనమాట. అంటే జనరిక్‌గా ఏదో నువ్వు రాసేసేయి, నేను నువ్వు ఎలా రాసినా తీసుకుంటాను అనేది జనరిక్. అలా కాకుండా మనం అడిగిన మనకున్నటువంటి ఒక గోల్ ఉంది మనకి. ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. లేదా ఈ ఇష్యూకి ఎక్స్‌ప్లనేషన్ కావాలి. లేదా ఈ విషయం మీద మనం కామెంట్ చేయాలి. దానికి ఒక ప్రాంప్ట్ రాస్తున్నాం. ఎల్ఎల్ఎం హెల్ప్ అడుగుతున్నాం. ఎల్ఎల్ఎం చెప్పేటప్పుడు ఇదిగో ఇఫ్ నువ్వు వాటెవర్ రెస్పాన్స్ యూ ఆర్ గోయింగ్ టు జనరేట్, ఐ యామ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఇది ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయటంలో లేదా వాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడానికి నేను వాడదాం అనుకుంటున్నాను. సో, నీ టోన్ ఎలా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండాలి. కాస్త ఎనర్జిటిక్‌గా ఉండాలి. బికాజ్ వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ యంగ్‌స్టర్స్. అలాగే నువ్వు బజ్‌వర్డ్స్ అంటే ఏంటంటే అనవసరమైన పదాలు నువ్వు వాడొద్దు. 2 మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వు. సిమిలీస్ ఇవ్వు. అనాలజీస్ ఇవ్వు. అలాగే నువ్వేదో పాతయి రిపీటెడ్‌గా అందరూ వాడే క్లిషేస్ నాకివ్వొద్దు అని చెప్తున్నావనమాట. సో, ఇది డెఫినిట్‌గా అలా రెస్పాన్స్‌ని తయారు చేస్తది. లేదు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చాలా స్పెసిఫిక్‌గా ఇదిగో ఇలా ఉండాలి. ఆ రైటప్ ఇలా ఉండాలి. దాని టోన్ ఇలా ఉండాలి. దాని రిథమ్ ఇలా ఉండాలి అని చెప్పదలుచుకున్నప్పుడు, మనం దాన్ని ఎలాంటి రిథమ్ అయితే, ఎలాంటి టోన్ అయితే కావాలనుకుంటున్నామో, అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి మన దగ్గర ఉందనుకోండి, దాన్ని కూడా ఎగ్జాంపుల్‌గా ఇవ్వొచ్చనమాట. అది ఎగ్జాంపుల్‌గా ఇస్తే ఈ టైప్‌లో, ఈ స్టైల్‌లో టోన్‌ని, రిథమ్‌ని మేనేజ్ చేసుకుంటూ, మనం అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని, ఆ రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తదనమాట. సో, దట్స్ హౌ we help LLM so that LLM can help us.